ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని పోయిన నెల 27వ తేదీ అత్తివరం గ్రామానికి చెందిన ఏళ్లు గురుమూర్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం అందరికీ విదితమే. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో పలు అనుమానాలు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏళ్లు గురుమూర్తి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. దర్యాప్తులో ఇది రోడ్డు ప్రమాదం కాదని పక్కా ప్లాన్తో చేసిన హత్యగా మహేంద్ర దోస్త్ వాహనం AP 39NH 6846 వాహనంతో గుద్ది చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యకు పాల్పడింది 4 నిందితులకు గుర్తించడం జరిగింది. 2025 రాత్రి 9:30 గంటలప్పుడు గ్రీన్టెక్ కంపెనీ దాటిన తర్వాత ద్వారకాపురి కాలనీ రోడ్డు మీద జరిగిన ఘటనలో ఏళ్లు గురుమూర్తి చనిపోయిన సంఘటనకు సంబంధించి నాయుడుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో క్రైమ్ నెంబర్ 145 ఆఫ్ 2025 కేసు నమోదు చేయడం అయింది. ఆ కేసులో గురుతేజ మృతుని కొడుకు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తుని నాయుడుపేట టౌన్ సి బాబీ గారు దర్యాప్తు చేసిన తర్వాత దాని మీద ఈరోజు ఉదయం 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మల్లి చందు సన్ ఆఫ్ బాబు, మల్లి శ్రీనివాసులు సన్ ఆఫ్ కోటయ్య, మల్లి శరత్ సన్ ఆఫ్ చెంచయ్య. వీళ్ళు ముగ్గురు అత్తివరం విలేజ్ ఓజిలి మండలం. ఎలమల సాయి అని వీళ్ళ బంధువు నెల్లూరులో ఉంటాడు. ఈ 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు పూర్వపరాలు చూసేటప్పటికి అత్తివరం విలేజ్ లో అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి మనస్పర్ధలు, వాళ్ళని ఎవరైతే అక్యూజ్డ్ కి వాళ్ళ కంపెనీలకు నీళ్లు తోలుకునే విషయంలో కానీ, కంపెనీల్లో కూలీ పని చేసే విధానంలో కానీ వాళ్ళ ఉద్యోగాలు మానిపించారనేటువంటి కక్షతో వాళ్ళకి ఆర్థికంగా చాలా కష్ట నష్టాలు కలిగించారనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ చందు ఏళ్లు గురుమూర్తిని చంపాలనేటువంటి ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఆదివారం రోజు సాయంత్రం గురుమూర్తి, అనిల్ రెడ్డి అనే ఇద్దరు బైక్ మీద వస్తా ఉంటే, అత్తివరం విలేజ్ నుంచి నాయుడుపేట టౌన్కి వస్తా ఉంటే సాయంత్రం 5:30 గంటలప్పుడు వాళ్ళని చూసి ఇమీడియట్ గా తను అనుకున్నటువంటి ప్రకారం తన అన్న వరుస అయినటువంటి శ్రీనివాసుని పిలిపించుకొని, తనకు బావ వరుస అయినటువంటి సాయిని పిలిపించుకొని, ఆల్రెడీ అంతకుముందు శరత్ అనే అతను కూడా కజిన్ బ్రదర్ అవుతాడు. వీళ్ళు 4 ప్లాన్ చేసుకొని అతనికి ఉన్నటువంటి దోస్తు వెహికల్ని ఒక 4 రోజుల క్రితం కొన్నాడు. అంతకుముందు అతను 2 వెహికల్స్ పని వాడుకొని హైరింగ్కి వెళ్ళేవాడు. ఈ కొన్నటువంటి వెహికల్ తోటి గుద్ది చంపాలనే ఉద్దేశంతో ఆ వెహికల్ తోటి వాళ్ళు శ్రీనివాసులు, ఏళ్లు గురుమూర్తి మరియు అనిల్ రెడ్డి రాత్రి 8:30 తర్వాత సుమారుగా 9 ఆ ప్రాంతంలో బయలుదేరి నాయుడుపేట నుంచి అత్తివరం వెళ్ళేటప్పుడు సమాచారం కోసం మళ్ళీ శ్రీనివాసుల్ని ఉపయోగించుకొని, మళ్ళీ శ్రీనివాసులు సమాచారం చేస్తే బయలుదేరారు. అన్న తర్వాత ఆ వెహికల్ ని ఒక సైడ్ ఆపి ఆ వెహికల్ తోటి గుద్దినప్పుడు ఆ అనిల్ రెడ్డి అనే అతను బండి నడుపుతున్నటువంటి అనిల్ రెడ్డి లెఫ్ట్ సైడ్ పడిపోతాడు. బైక్ పడిపోయింది. బండిలో పిలియన్ రైడర్ గా ఉన్నటువంటి ఏళ్లు గురుమూర్తి ఆ గుద్దటం వల్ల ఫోర్స్ పైకి ఎగిరి విండ్ షీల్డ్ మీద పడి, ఆ తర్వాత ముందుండేటువంటి 2 చక్రాల మధ్యలో ఇరుక్కుపోయి అలా లాక్కొని వెళ్ళిపోతాడు వెహికల్ ని, ఆ మనిషిని కూడా. ఆ విపరీతమైన గాయాలు అయిపోయి ఎడం పక్క అతను చనిపోవడం జరిగింది. అది జరిగిన తర్వాత ఆ బండిని ఆడ వదిలిపెట్టేసి వాళ్ళిద్దరూ పారిపోయి మళ్ళీ సీనియర్ అతను పికప్ చేసుకుని అక్కడి నుంచి ఏదో దూరంగా బైక్ మీద వెళ్ళడం జరిగింది. సో ఆ కేసులో ఇది కావాలని చంపాలన్న ఉద్దేశంతో చేశారు కాబట్టి చేసి దాన్ని ఒక రోడ్ యాక్సిడెంట్ రూపంలో నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కేసు దర్యాప్తులో మొదటి నుంచి అది అనుమానం జరిగినటువంటి విధానాన్ని బట్టి, దానికి నంబర్ ప్లేట్ తీసేసిన దాన్ని బట్టి, దానికి సైడ్ ఉన్నటువంటి నంబర్ని రిమూవ్ చేసిన దాన్ని బట్టి, ఈ అనేక కారణాల వల్ల సీసీ కెమెరా ఫుటేజ్, టెక్నికల్ గా వచ్చినటువంటి సీసీ కెమెరా ఎవిడెన్స్ వల్ల, వీటన్నిటిని బట్టి వీళ్ళు కావాలని చంపాలన్న ఉద్దేశంతోనే అది చేశారు.
ఈ కేసులో ఇంకా కొన్ని సాక్ష్యాధారాల కోసం, ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ కోసం ఎదురు చూస్తా ఉన్నాం. అది వచ్చిన తర్వాత ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి అరెస్ట్ చేసినటువంటి నలుగురిని కోర్టు ముందు రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.